ఓకే మా. ఇప్పుడు టీడీఎస్‌లో మనకి ఏ సెక్షన్స్ ఉంటాయి, ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాము. తర్వాత ఎక్సెల్‌లో కాలిక్యులేషన్ చూద్దామా. యాక్చువల్‌గా అయితే మనకి సాలరీ అనేది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనకి తక్కువ సాలరీ ఉంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చెయ్యరుమా. మన సాలరీ అనేది హైయెస్ట్ రేంజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే డిడక్ట్ చేస్తారు. సో, అలా డిడక్ట్ చేసినప్పుడు మనం మంత్లీ కట్టాలి టీడీఎస్ ఆన్ సాలరీ అని చెప్పుకున్నాము. సో, ఆ టీడీఎస్ అనేది మనం గ్రాస్ మంత్లీ ఇన్‌కమ్ పైన కాలిక్యులేట్ చేస్తామా. గ్రాస్ సాలరీ పైన టీడీఎస్ అనేది కాలిక్యులేట్ చేసుకుంటాం యాక్చువల్‌గా అయితే. సో, కాలిక్యులేట్ గ్రాస్ మంత్లీ ఇన్‌కమ్స్ యాస్ ఎ సమ్ ఆఫ్ బేసిక్ ఇన్‌కమ్, అలవెన్సెస్ అండ్ ఫర్క్యూట్స్. సో, మళ్ళా చూద్దాం కాలిక్యులేషన్స్. గ్రాస్ సాలరీ అనేది ఎలా వస్తది? అవి కాలిక్యులేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో, ఆ కాలిక్యులేషన్ చూద్దాము. ఇప్పుడైతే గ్రాస్ సాలరీ పైన కాలిక్యులేట్ చేస్తామా. సో, ఇక్కడ మనకి ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ కూడా ఇచ్చారు. తర్వాత చూద్దాం ఇవన్నీ ఫస్టు. సో, మనకి సెక్షన్స్ తెలుసుకుందాం. సో, వాట్ ఈస్ టీడీఎస్ అండ్ సాలరీ కూడా తెలుసు మనకి. వాట్ ఈస్ టీడీఎస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇది తెలుసుకుందాం ఒకసారి ఈ పాయింటు. ద సీటీసీ quoted to you at the time of joining includes components such as basic salary, travel allowance, house rent allowance, medical allowance, డియర్‌నెస్ అలవెన్స్, స్పెషల్ అలవెన్సెస్. సో, మనం మొత్తం యాడ్ చేసుకుంటామా. బేసిక్ సాలరీతో పాటు మనకి ట్రావెల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఈ అలవెన్సెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు మీ కంపెనీలో ఉంటే. లేకపోతే మనం బేసిక్ సాలరీ పైనే కాలిక్యులేట్ చేసుకుంటాం. నో ప్రాబ్లమ్. ద సీటీసీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 మేజర్ కేటగిరీస్ సాలరీ అండ్ ఫర్క్యూజేషన్స్ are perks as they are popularly called, included facilities and benefits provided by the employer towards expenses such as traveling, canteen and fuel subside, hotel expenses and so on. అంటే పర్క్స్ అంటే దాని కింద ఏమేమి వస్తాయో వీళ్ళు ఇక్కడ ప్రెజెంట్ చేశారు. పర్క్స్ అంటే దాని కింద మనం ఏమేమి తీసుకుంటామో అని. హౌ ఈస్ టీడీఎస్ క్యాలిక్యులేటెడ్? Next, the government allows tax exemptions under section 80C and 80D. ఈ రెండు మనకి ఇంపార్టెంట్. This allows an individual to seek exemptions on tax based on various types of investment he or she is making for that particular financial year. The TDS on salary can be calculated by reducing the exemption from total annual earnings as specified by the income tax. సో, ఎగ్జిబిషన్స్ మనకి ఇప్పుడు బేసిక్ సాలరీ పైన టీడీఎస్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాము అని చెప్పుకున్నాము. ఆ టీడీఎస్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత కూడా దాంట్లో నుంచి మనము 80C, 80D ప్రకారము ఎగ్జిబిషన్స్ ఏమేమి ఉంటాయో ఆ అమౌంట్ డిడక్ట్ చేసేసుకుంటామా. డిడక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే అమౌంట్‌నే పే చేసుకుంటాం. సో, ఇవన్నీ మనకి క్యాలిక్యులేషన్స్‌తో చెప్పుకుంటేనే అర్థమవుతుంది. సో, ఇప్పుడు సెక్షన్స్ గురించి చెప్పుకుందామా. సో, మనకి సెక్షన్స్ విషయానికొస్తే మనకి ఎంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది మన సాలరీ నుంచి అంటే మనకి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంటుందిమా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి 1 ఇయర్‌కి 5 లాక్స్ సాలరీ వస్తుందిమా. ఆ 5 లాక్స్ సాలరీ నుంచి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది మైనస్ చేసేయాలిమా ఫస్టు. దానికేమి స్టాండర్డ్ డిడక్షన్ అంతే యాస్ ఎ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారము స్టాండర్డ్ డిడక్షన్ 50,000 మైనస్ చేసుకుంటామండి. నెక్స్ట్ సెక్షన్ 80C ప్రకారము an employee can declare for a maximum of 1,50,000 for tax exemption. సో, ఆ సెక్షన్ 80C ప్రకారము మనం 1,50,000 మైనస్ చేసుకోవచ్చండి. ఈ సెక్షన్ 80C ఎవరెవరికి అప్లై అవుతుంది? అందరికీ అప్లై అవుతుందా అని అడిగితే అందరికీ అప్లై అవ్వదు. మనం ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీ టీడీఎస్‌లో మీకు 1,50,000 ఎగ్జిబిషన్స్ రావాలి అనుకుంటే మీరు మీ ఎంప్లాయర్‌కి బిల్స్ సబ్మిట్ చేయాలండి. సో, ఆ బిల్స్ ఏమేమి దేనిలో నుంచి మనం 1,50,000 ఎగ్జిబిషన్స్ ఇస్తారు వాళ్ళు అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ షేర్స్ సచ్ యాస్ యుఎల్ఐపి, లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్ యుఐటీ అని ఇచ్చారు. మనం దేంట్లో అయినా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన షేర్స్ కానీ, ఈక్విటీస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం దాంట్లో ఎంత అమౌంట్ సేవ్ చేసింటామో ఆ బిల్స్ అనేవి మన ఎంప్లాయర్‌కి సబ్మిట్ చేస్తే దాంట్లో నుంచి వాళ్ళు ఎగ్జిబిషన్ అమౌంట్ అనేది తీసుకుంటారు.
నెక్స్ట్ మనకి ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉన్నది మన పేరుతో కానీ మన కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఉండొచ్చండి. మీ కుటుంబ సభ్యులు అంటే మీ పిల్లల పేరుతో కూడా ఉండొచ్చు. మీ వైఫ్ పేరుతో ఉంటే అది అప్లికబుల్ అవుతుంది. మీ పేరెంట్స్ పేరుతో ఉంటే అది అప్లికబిలిటీ రాదుమా. సో ఈ పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్. మీ పిల్లల పేరుతో కానీ మీ పేరుతో కానీ మీ వైఫ్ పేరుతో కానీ ఉన్న బిల్స్ మీరు సబ్మిట్ చేశారంటే ఎంప్లాయర్ దగ్గర, సో అవి మీకు కన్సిడరేషన్ అవుతాయి. మీరు ఏందో 1 మంత్ కట్టేసి నెక్స్ట్ మంత్ కట్టకుండా మాకు ఎగ్జిబిషన్ కావాలి అంటే వాళ్ళు ఇవ్వరండి. కంటిన్యూస్ గా పే చేసి ఉండాలి. కంటిన్యూస్ గా కొన్ని చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పారు. ఇప్పుడు ఇఫ్ ఒకవేళ స్పౌజ్ ఉన్నారంటే స్పౌజ్ కి వచ్చేసరికి స్పౌజ్ ది తన భర్తది రెండు వాలిడేట్ అవుతాయా? ఏదో ఒకటి తీసుకుంటారండి, రెండు తీసుకోరు. అదే డౌట్. అది ఎవరిదో ఒకరిది. సపోజ్ మీ పేరుతో లేకపోతే మీ స్పౌస్ పేరుతో, అలా ఎవరిదో ఒకరిది మా. ఎవరిదైతే మాక్సిమం అమౌంట్ ఉంటుందో టు గెట్ రిడెంప్షన్ ఎక్సెప్షన్ అది తీసుకుంటాము. అవునండి, అవును. అది మీరు కంటిన్యూ చేస్తుండాలి. 1 మంత్ కట్టి నిలిపేసి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అది వ్యాలిడిటీ ఉండదు మాకు. రీసెంట్ పెయిడ్ కి రీసెంట్ కంటిన్యూషన్ ఉండాలండి. చెప్పండి. ఇద్దరికి 1,50,000 లోపు ఉంటే ఇద్దరికి తీసుకోవచ్చా? 1,50,000 వరకు ఎవరిదో ఒకరిదే కన్సిడర్ చేస్తారు సార్, ఇద్దరిది తీసుకోకూడదండి. ఓకేనా? మీరు ఇప్పుడు సపోజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు ఒక 6 lakh 10 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టనివ్వండి. దాంట్లో నుంచి మనకి ఎగ్జిబిషన్ వచ్చేది 1,50,000 మాత్రమే. అర్థమైందా మీకు? మ్యామ్ ద సేమ్ థింగ్ మ్యామ్. ఒకవేళ నాకు ఒక 2 పాలసీస్ ఉన్నాయి అనుకోండి, 2 పాలసీస్ ఎలిజిబుల్ అవుతుందా లేదా ఒక పాలసీ ఎలిజిబుల్ అవుతుందా? మా ఒక్క పాలసీ మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది మా. 2 పాలసీస్ తీసుకోరండి. సపోజ్ నేను చెప్పడం ఏంటంటే మీ పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఉంటే అది ఎలిజిబుల్ తీసుకోవచ్చు మీరు. అర్థమైందా? మీ పేరు మీద ఎల్ఐసి ఉంటే మీరు ఆ బిల్సే ప్రొవైడ్ చేసుకోండి. సపోజ్ మీ పేరు మీద లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ పిల్లలకు కానీ మీ వైఫ్ పేరు మీద ఉంటే అవి కూడా యాక్సెప్టబుల్ ఉంటాయి అని చెప్పానండి అండి. అంటే మీరు 2 ఉన్నాయి కదా అని 2 తీసుకొని వెళ్ళకూడదు. ఎవరిదో ఒకరిదే. మీ పేరు ఉంటే కంపల్సరీ మీదే ఇవ్వాలి. మీ పేరు మీద లేనప్పుడు వేరే వాళ్ళది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డౌట్ మ్యామ్ రిగార్డింగ్ ఇన్సూరెన్స్. చెప్పండి. ఇప్పుడు నేను ట్యాక్స్ పేయర్ అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నా స్పౌజ్ ట్యాక్స్ పేయర్ అనుకుందాం. If I am paying LIC for 80,000, if my wife is paying for LIC for 1 lakh, మా వైఫ్ కూడా ట్యాక్స్ పేయర్ కాబట్టి 1 lakh కన్సిడర్ చేసుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సేమ్ యాజ్ వెల్ నేను కూడా ట్యాక్స్ పేయర్ కాబట్టి నేను 1 lakh కన్సిడర్ చేయొచ్చా? రాదు కదండి. ఎలాగొస్తుంది? ఒకసారి పాన్ నెంబర్స్ ఇస్తాం కదా మనము. ఓకేనా? అలా కన్సిడర్ అవ్వదండి. అంటే త్రూ అవుట్ థింగ్ ఈజ్ మొత్తము ఎంప్లాయర్ చేతిలోనే ఉంటది కాబట్టి ఇఫ్ హీ వాంట్స్ టు డూ హీ కెన్ డూ అని నేను అనుకుంటున్నాను. ఎంప్లాయర్ చేతిలోనే ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లము, ఇప్పుడు మీ వైఫ్ కి 1 lakh శాలరీ వస్తుందండి. మీ వైఫ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు ఇచ్చింటారు ఎగ్జిబిషన్స్ కి, వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేసింటారు మా. ఓకేనా? సపోజ్ మీరు వర్క్ చేసే దగ్గర మీరు కూడా మీ వైఫ్ పేరు తీసుకుంటే అక్కడ డూప్లికేట్ పడిపోతుంది కదండి. బికాస్ ఆఫ్ దట్ మన పాన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటది. అవునవును. అంటే నేనేమంటున్నానంటే మ్యామ్ ఓన్లీ ఎస్కలేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి. అన్లెస్ ఎస్కలేషన్ వచ్చేంత వరకు ఇది ఎంప్లాయర్ చేతిలోనే ఉంటది కాబట్టి ఇట్ డజంట్ కమ్ అవుట్ అని నేను అంటున్నా. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ ఓన్లీ మా. ఇట్స్ కరెక్ట్. అంతే కదా. నోటీస్ వచ్చినప్పుడు మాత్రమే వి హావ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లం. yes మా కరెక్ట్ 100%. మనకి రైడింగ్ రానంత వరకు, మనకి నోటీస్ రానంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎంప్లాయర్ దగ్గరే ఉంటది. వన్స్ నోటీస్ వస్తే మాత్రము వాళ్ళు ఎవరి పాయింట్ ఎత్తి చూపిస్తారండి. ఇంకా వాళ్ళు అదే అంటున్నాను. ఎందుకంటే మ్యామ్ ఒక్కసారి ఎంప్లాయర్ కన్ఫర్మ్ చేశాడంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దే విల్ కన్సిడర్. బట్ ఇఫ్ ఎనీ నోటీస్ కమ్స్ వి హావ్ టు షో ద ప్రూఫ్ అలాంగ్ విత్ దెమ్. కరెక్ట్ అండి. మీరు చెప్పింది కూడా కరెక్ట్ పాయింటే అండి. అలాగే ఉంటది ప్రొసీజరు.
మనము అలాగని మనము రాంగ్ క్యాలిక్యులేషన్ చేసి దొరికిపోతే కూడా ఇంకా వాళ్ళు అలా నోటీస్ పంపించినప్పుడు వాళ్ళ అమౌంట్ కోసమే, అంటే వాళ్ళు వాళ్ళు అమౌంట్ కోసమే ఉంటారనమాట. సో పెనాలిటీస్ ఎక్కడ దొరుకుతాయా అనే దీంతోనే వాళ్ళు రైట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కంపల్సరీ వాళ్ళు మిస్టేక్ ఏది ఉంది అని దాన్నే కనిపెట్టడానికి ట్రై చేస్తారండి. సో కాబట్టి మనం ముందు నుంచి కొంచెము అంటే కేర్ఫుల్ గా మనం కేర్ తీసుకుంటే ఇట్ ఈస్ బెస్ట్. ఎస్ మ్యామ్, నాకు కొన్ని ఫేస్ అయ్యాయి క్యాండిడేట్స్ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, అందుకనే డౌట్ వచ్చింది. అవునండి, కరెక్ట్. మీరు అడిగింది కూడా కరెక్టే అండి. ఓకే మ్యామ్, క్యారీ ఆన్. ఓకే అండి. మేడం ఒక చిన్న డౌట్, బట్ ఇప్పుడు మా ఆఫీస్ లో మాకు ఇస్తున్నారు, వాళ్ళ భార్య పేరు మీద ఆయన పేరు మీద ఉండదు కూడా ఇస్తున్నారు, వాళ్ళ పేరు మీద 2 పాలసీస్ ఉన్న కూడా ఇస్తున్నారు. అట్లా ఇంక నుంచి అట్లా యాక్సెప్ట్ చేయొద్దు అంటారు? యాక్సెప్ట్ చేయరు సార్, ఒకరిదే సార్ యాక్సెప్ట్ చేస్తాము. అంటే ఆయన పేరు మీద 2 ఉండా కూడా తీసుకొచ్చి మమ్మల్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు, అందుకు డౌట్ వచ్చింది. ఒకటే యాక్సెప్ట్ చేయండి. అది ఎంత అమౌంట్ ఉన్నా కూడా ఒకటే చేయాలి, 10,000 ఉన్నా కూడా ఒకటే చేయాలి. ఒకటే, అది మనకి లిమిట్ ఉంటది. నేను అమౌంట్ చెప్తానండి, మీకు క్యాలిక్యులేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. రైట్, ఓకే ఓకే, రైట్. ఓన్లీ వన్ పాలసీ, ఎయిదర్ అవర్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ డిపెండెంట్ వన్. అవునండి, కరెక్ట్ అండి, కరెక్ట్. అదే పాయింట్ నేను మెన్షన్ చేశాను కదా మా ముందు. ఎవరిదైనా ఒక్కరిదే ప్లస్ ఒక పాలసీ మాత్రమే ఉండాలి. 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం, 2 ఉంటే 2 తీసుకుంటాం అనే దానికి కూడా ఉండదు మా. సో లైఫ్ ఇన్సూరెన్స్ మీటింగ్ ఇంకొక 1 మినిట్ అని చెప్పేసి పైన టైమింగ్ వచ్చిందా? 1.5 మినిట్ మీటింగ్. అది మనకి జూమ్ మీటింగ్ ఎండ్ అయిపోతుందండి, ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు జూమ్ వాళ్ళు ఏం చేశారంటే మనకు మీటింగ్ టైం 45 మినిట్స్ ప్రొవైడ్ చేస్తారు మా జూమ్ యాప్ వాళ్ళు. అదేలే మ్యామ్, ఫ్రీ వర్షన్ 45 మినిట్స్ వరకే ఉంటుంది. అవును. సో మనకి డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ మనం తిరిగి కనెక్ట్ చేసుకోవాలండి. ఓకే అండి. నెక్స్ట్, సో యాజ్ దట్ మనం ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దగ్గర ఉన్నాం. ఇది క్లియర్ అయింది అనుకుంటాను మీకు. సో మీరు ఎన్ని అకౌంట్స్ ఉన్నా, మీకు ఎన్ని పాలసీస్ ఉన్నా మనం ఓన్లీ ఒకటే తీసుకోవాలండి. సపోజ్ మీ పేరులో ఉంటే మీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. మీ పేరులో లేనప్పుడు సో మీ వైఫ్ కానీ మీ పిల్లల పేరులో ఎవరి పేరు మీద ఉంటే అది ఒకటే మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మనం ఎన్ని బిల్స్ అన్నా ఇవ్వండి, మీ ఎంప్లాయర్ కి మీరు ఎన్ని బిల్స్, ఒక 5 lakhs బిల్స్ ఇచ్చినా కూడా దాంట్లో నుంచి సర్టైన్ అమౌంట్ మాత్రమే మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది మా. మొత్తం అమౌంట్ తీసుకోవడానికి లేదు. సో దీనికి కూడా మనకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం అమౌంట్స్ లిమిట్స్ ఎలా ఉంటాయి అని. నెక్స్ట్ మా కాంట్రిబ్యూషన్ టు స్టాట్యుటరీ పిఎఫ్, 15 years PPF అండ్ సూపర్ నేషన్ ఫండ్స్. ఇది మనకి పిఎఫ్ కు సంబంధించింది, 15 years PPF అని చెప్పారు. సో ఇది మనకి యాజ్ మోస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది ఈ పిఎఫ్ అమౌంట్ మీద వచ్చేది మనకి. చూద్దాం అది